సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. కూటమికి అనూహ్య విజయాన్ని ఏపీ ప్రజలు కట్టుబెట్టారు. దాదాపు 151 స్థానాలతో 2019లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 15 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమి అనూహ్య గెలుపుతో ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతల్లో ఆనందోత్సవాలు వెల్లువరుతున్నాయి. సో ఏపీ ఈ రిజల్ట్ రావడానికి సంబంధించి కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి విఫలానికి ఏమి ఫ్యాక్టర్స్ పనిచేసే దాని మీద రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి ఈ రిజల్ట్? అన్ఎక్స్పెక్టెడ్ రిజల్టా లేదంటే కూటమికి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిందేనా? నేను ఒక విషయం చెప్పగలను సార్. 151 స్థానాలు గతంలో వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ప్రజాస్వామ్య తీర్పు ఏదైతే ఉందో, ఇవాళ ఈ తీర్పు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు. దీనికి ఖచ్చితంగా ఎవరైనా తల వంచవలసిందే. నేను కూడా దాంట్లో ఏం అతీతుడిని కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంది, హక్కు కూడా వాళ్ళకు ఉంది. అది మానవుడు ఇచ్చిన రాజ్యాంగ హక్కు కూడా. దానికి తగ్గట్టుగానే ప్రజాప్రభుత్వాలను వాళ్ళు నెలకొల్పుకుంటారు. ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను చెప్పేది కూడా ప్రజలకి, నేను చేసిన అంచనాలు అంటే నేను చేసిన సర్వేలు కానీ నేను చేసిన అంచనాలు అవన్నీ ఖచ్చితంగా తప్పయ్యాయి. వాస్తవానికి దగ్గరగా నేను అనుకున్న దానికి కూడా దగ్గరలో నేను లేను. అంచేత నా అంచనాలు తప్పని నేను దీని ముఖంగా ఒప్పుకుంటూ ఎస్, ప్రజాస్వామ్యానికి నేను తల వంచుతున్నాను. ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను తల వంచవలసిందే. ఎవరి అంచనాలు అందరూ మనం ఏం అతీత శక్తులం కాదు. నేను ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేను ఎక్స్పెక్టేషన్స్ నావి ఖచ్చితంగా నా అంచనాలకు దగ్గరలో కూడా నేను లేనందుకు అది నాది ఫెయిల్యూర్ కింద యాక్సెప్ట్ చేయాలి. సో ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేను ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నాడిని నేను ఒక విశ్లేషకుడుగా నేను అనుకుంది, నేను ఇంటరాక్ట్ అయింది, వాళ్ళు ఏదైతే రెసిప్రొకేటివ్గా ఉన్నారో అనుకున్నది నా భ్రమ. నా భ్రమ అంటే నన్ను భ్రమంలో వాళ్ళు ఉంచారనుకోవాలి, అంటే నేను సాధారణంగా కృతజ్ఞతా భావంతో ప్రతిస్పందించారు అనుకున్నాను. బట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఎలక్షన్ వాట్ దే వాంట్ అన్నది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అంచేత నా అంచనా తప్పని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. అంతకని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ ఎలక్షన్ జరిగేది జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి ఫలాలు కావాలా వద్దని. సో ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారని అనుకోవాలిగా? అంటే వద్దనే అనుకున్నారు. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీకు నచ్చితే ఓటేమని ఆయన అడిగాడు. దానికి నేనేమనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నది నేను మొదటి నుంచి చెప్తుంది. అది అంచనాలకు తప్పైంది. తర్వాత ఆయన గత ప్రస్థానంలో 47% ఓటు బ్యాంక్ని స్థిరీకరించుకుంటుంది. ఖచ్చితంగా అది ఈ ఎలక్షన్లో ఫెయిల్ అయింది. అరౌండ్ 39% ఎంతో కన్ఫైన్ అయ్యాడు. తర్వాత మహిళల ఓటు బ్యాంక్ టర్న్ అవుట్ని 7% ఖచ్చితంగా వాళ్ళు రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో వేశారు జగన్మోహన్ రెడ్డి గారి కానీ నా అంచనా అది కూడా తప్పైంది. అండ్ ఓవరాల్గా ఇది యాక్చువల్గా మనం అనుకున్న అంచనాలకు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు రెసిప్రొకేషన్ లేనప్పుడు ఎవడైనా విశ్లేషకుడుగానా సర్వేయర్గానా లేకపోతే సర్వేలు చేసిన వ్యవస్థలైనా సరే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించవలసిందే. నేనేం అతీతుని కాదు, నేను ఓటమిని నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. నేను చేసిన అంచనాలు రీచ్ కాలేదు. ఒక పార్టీ పట్ల ఈ ప్రజల ప్రతిస్పందన ఇలా అన్నా నా ప్రాథమిక అంచనాకి నాకు నేను వేసుకుంటున్న మార్కులు 0. ఎందుకు ఈ రేంజ్లో ప్రజలు వ్యతిరేకించారనుకుంటారు? అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను. గతంలో ఇప్పుడు నేను నల్గొండ, ఖమ్మం, తర్వాత మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణతో గతంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపన నేను ఎలక్షన్స్ తర్వాత నాకున్న ప్రాంతం. ఈరోజు ఒక చౌదరి సామాజిక వర్గం అండ్ కాపు సామాజిక వర్గ సంఘటిత పోరాటానికి వాళ్ళు కన్సల్టేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి బేర్ మినిమం కన్సల్టేట్ అయింది అనుకోండి సార్, దాంట్లోంచి వచ్చే అవుట్కమ్ ఇలాగే ఉంటుంది. అది వాళ్ళు ఏం చేయగలిగారంటే స్థిరీకరించుకోగలిగారు. ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అది జరగదు అన్న ఒక ప్రాథమిక అంచనా నా తప్పది, లెట్ మీ అడ్మిట్ ఇట్. కానీ ఓటు బ్యాంక్ పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనం నా అనుభవం అంటే కూకటపల్లి అనుభవంతో ట్రాన్స్ఫర్ కాదన్నది నా విశ్లేషణ. కానీ అక్కడికి విభిన్నంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో ఆయన కుమారస్వామి స్ట్రాటజీ ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా దాని అంచనాకి ఆయన రీచ్ అయ్యాడు. అనురాని చోట అధికుల మనురాదు అన్న దగ్గర ఆయన ఎంత తీసుకుంటే దానికి అంత సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగాడు. అందులో ఆయన త్యాగం చేసిన బీజేపీకి ఏదైతే ఉందో ఈయన త్యాగ ఫలంతో బీజేపీ కూడా సస్టైన్ అవ్వడానికి అతని స్ట్రాటజీ 100% వర్కౌట్ అయిందని నేను ఒప్పుకోవాలి. పైపచ్చి నేను ఆయన నియోజకవర్గంలో ఆయనకి మెజారిటీ ఇంత తక్కువ అవుతుంది, గీత గెలుస్తుందని చెప్పింది కూడా అది అంచనాలకు మించి అందరు ఎక్స్పెక్టేషన్స్ లాగే మంచి వేలల్లో మెజారిటీకి 30,000 పైచీలకు 40,000 లీడింగ్లో ఉన్నారు ఇప్పటికైతే. సో అది కూడా ఆయన నా అంచనాలు కూడా ఖచ్చితంగా తప్పని నేను
ఒప్పుకోవడానికి నేను వెనకాడట్లేదు. ఓకే, అంటే గోదావరి జిల్లాలో ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మేజర్గా పనిచేసింది ప్రసాద్ గారు. అంటే అక్కడ ఎలా అయిందంటేనండి, సామాజిక వర్గాల ఏకీకరణలో మనం గతంలో నేను చెప్పిన దానికి విభిన్నంగా అక్కడ ప్రవర్తన నియమావళి ఉంది. ఇప్పుడు ఎంత కదన్నా బీసీ ఓటు బ్యాంకు తెలుగుదేశానికి స్థిరీకరించబడి ఉన్న దగ్గర వాళ్ళు ఈసారి రీయూనియన్ ఇయర్ అండి. ఈసారి డూ ఆర్ డై అని జయరామ్ గారు ఎవరో ఎన్ఆర్ఐ అతను వచ్చి చెప్పిన దానికి సంఘటితంగానే వాళ్ళు కన్సాలిడేటెడ్గా వాళ్ళ పక్క వాళ్ళు స్థిరీకరించుకున్నారు. అంటే సంవత్సరాల తరబడి ఉన్న 42 సంవత్సరాల అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ అని నెక్కచ్చిగా వాళ్ళ పట్ల ట్రావెల్ చేసుకునేలా చేసినప్పుడు ఎలక్షన్ ఇలాగే ఉంటుంది. నో డౌట్. దాంట్లో నేను కూడా విచ్ఛిన్నమైంది బీసీ ఓటు బ్యాంక్ అన్న నా అంచనా కూడా అందులో కూడా ఖచ్చితంగా తప్పైందని నేను ఒప్పుకుంటున్నాను. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. జగన్మోహన్ రెడ్డి వెన్నుముకగా భావించే బీసీలే ఇప్పుడు కొంత డివైడ్ ఫ్యాక్టరింగ్ అయ్యారని చెప్పవచ్చు. బీసీలనే కాకుండా ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఇలాంటివి మీరు చూసుకోగలుగుతారండి. ఊహకు అందలేదు. ఊహ అందని విషయంగానే నేను అనుకుంటున్నాను. అంటే నా ప్రాథమిక అంచనాల్లో ఇవాళ ఒక మైనారిటీ రిజర్వేషన్ ప్రాస్పెక్టు బీజేపీకి ఎగ్నెస్ట్ అవుతుందని కానీ, నెక్స్ట్ ఈ క్రిస్టియన్ మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారి పక్క కన్సాలిడేట్ అయిందని కానీ, ఇలాంటి నా అంచనాలు వాస్తవానికి దగ్గరగా లేవు. నా అంచనాలు నావే తప్పు. లెట్ మీ అడ్మిట్ ఇట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క విశ్లేషకుడు కానీ లేదంటే ఒక సర్వే ప్రాస్పెక్టులో కనుక చూస్తే ఒక ఫ్యాక్టర్స్ కన్సాలిడేట్ అవుతాయి అనుకుని విశ్లేషిస్తాం. బట్ మై ఫ్యాక్టర్స్ ఆల్ వెంట్ రాంగ్. అంటే గతంలో నేను తెలంగాణలో కూడా క్యాండిడేట్లు మార్చారని నేను సమర్థించుకున్నా, అది సమర్థన కూడా తప్పని అర్థమైంది. ఇక్కడ క్యాండిడేచర్లు మార్చిన తర్వాత కూడా ప్రజానాడిని నేనైతే పట్టుకోలేకపోయాను. నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నేను నా ప్రాస్పెక్ట్లోనే నేను వాళ్ళ ప్రతిస్పందన అనుకున్నాను. బట్ వేరే ద ప్రతిస్పందన ఇస్ టోటలీ డిఫరెంట్. నిగూఢంగా నిక్షిప్తంగా ఆ ఓటుని తెలుగుదేశం పట్ల కూటమి పట్ల వాళ్ళు కన్సాలిడేట్గా వేసుకోగలిగారు. అది వాళ్ళ ప్రజల్ని ఆ విషయంలో సక్సెస్ఫుల్ మాడ్యూల్లో తీసుకెళ్లడంలో వాళ్ళ సక్సెస్ కింద చెప్పలేదు. వీళ్ళిద్దరు బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆబ్వియస్లీ వాళ్ళు అంటే మోటో టువర్డ్స్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అన్న దగ్గర వాళ్ళ పనితీరు నేనైతే అంచనా వేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు వీళ్ళేంటి అధికారం కోసమే అన్న దగ్గర అధికారం వస్తేనే కదా నేనేం చేయడానికి, దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని నేనైతే నా ఊహకు అందకుండానే నేను అంచనాకి చాలా దూరంలో ఉన్నాను. అంటే బేసిక్గా జనరల్గా ఏంటంటే ఈ రెండు సామాజిక వర్గాలు కలవు అనేది ఎప్పటి నుంచి వస్తున్నారు. అప్పుడు 2009లోనో 2014 టైంలోనే, మొన్న 2019 ఎలక్షన్స్లో కూడా టీడీపీని ఓడించడానికి ప్రధాన కారణమే ఇక్కడ జనసేన, పవన్ కళ్యాణ్ 60 స్థానాల్లో ప్రత్యక్షంగా టీడీపీ పార్టీని ఓడించారు 2019 ఎన్నికల్లో. సో ఇప్పుడు వీళ్ళు కలవడం వల్ల ఆ టీడీపీకి సంబంధించి 60 స్థానాలు 67 స్థానాలు డైరెక్ట్గా యాడ్ అయినాయి కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, 1+1 = 2 అన్నది ఎప్పుడు పాలిటిక్స్లో ఉండదు. కానీ ఇక్కడ 1+1 = 2 అని ప్రూవ్ చేశారు. ఇది అవును, అది కూడా అంచనా కూడా నాకు తప్పనే చెప్తాను. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ విధమైన ప్రస్థానం ఎప్పుడైనా మనం రాజకీయాల్లో గత అనుభవాలను బట్టే మనం ఎవరైనా విశ్లేషించడం కానీ ఒక క్రోడీకరించే విషయాల్ని మనం ఒక వేదిక మీద తీసుకొచ్చి చెప్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఈ ఈక్వేషన్స్ ఆర్ ఆల్ మెజరబుల్లీ ఫెయిల్డ్ నా దీంట్లో. అంటే నేను ఈ రెండు కలవు అని ఒక కమ్మ కాపు సామాజిక వర్గం కన్సాలిడేట్ అయితే అన్న దగ్గర నా దగ్గర విశ్లేషణ లేదు. ఓకే, అది నేను చేయకపోవడం కూడా నా తప్పు. అంటే ఇఫ్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్, డెఫినెట్గా ఇటు పక్క ప్రాస్పెక్టివ్గా వీళ్ళ పక్క ఉండుందును అన్నది చెప్పకపోవడం కూడా లెట్ మీ అడ్మిట్ మై మిస్టేక్. దట్స్ ఇట్. సో నేను గత అనుభవాల నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలియకపోవడం వల్ల అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుందని దాంట్లో మోర్ ఫోకస్ చేసి చెప్పాను. బట్ కలిస్తే ఈ ఉపద్రవం ఉంటుందని నేను రీడ్ చేయలేకపోయాను. దట్ ఈస్ ఆల్సో మై ఫెయిల్యూర్. ఓకే, సో సెంట్రల్కి సంబంధించి మీరు చెప్పేది ఒకటి నిజమైంది, బీజేపీ అక్కడ అంత స్కోప్ లేదు, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా రాదని చెప్పేసి మీరు ఎప్పటి నుంచో దాన్ని కన్ఫైన్ ఉన్నారు. సో ఇప్పుడు అది లీడ్ అవుతూ ఉంది. ఆబ్వియస్గా ఉంటుంది సార్. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఒక ప్రజల నాడిని, ఒక యాంటీ ఇన్కంబెన్స్ని 10 ఏళ్ళ తర్వాత వచ్చేదాన్ని నేను ఎప్పుడు జాతీయ స్థాయిలో చెప్తాను. కానీ ఇక్కడ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఈ ప్రాంతీయ పార్టీల యొక్క పోర్లో ఇది నేను ఒక విషయం మీకు ప్రజలకు కూడా, అంటే నా అంచనా ఇది నాది మాత్రం ఖచ్చితంగా రైట్. ఎందుకు చెప్పగలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమిళనాడు పాలిటిక్స్ స్ట్రాటజీస్ని ఆప్ చేశారు. ఓకే, అక్కడ ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి కూర్చోబెడతారు. ఇది రిపీట్ చేశారు మళ్ళీ. అది వైఎస్ఆర్సీపీ అవనండి, లేదంటే ఈసారి తెలుగుదేశం కూటమి అవనండి, మంచి మెజారిటీ ఇచ్చి కూర్చోబెట్టారు. బిక్కుబిక్కులాడే పరిస్థితి లేదు. సో ఈ విధమైన ప్రాస్పరిటీ ఉందనుకోండి, రాష్ట్రం పట్ల ఒక పార్టీకి ఈక్వేషన్స్ ప్లాన్ చేసుకునే తలకాయ నొప్పి లేకుండా చేశారు. ఇప్పుడు ఈవెన్ ఈ కూటమి విషయంలో కూడా చూడండి, తెలుగుదేశంకి రావాల్సిన మెజారిటీ వచ్చి ఉంది. జనసేన పార్టీ బీజేపీ యాడ్ అయినా అవ్వకపోయినా, అంటే స్థిరమైన ప్రభుత్వం పట్ల ప్రజలు ఎప్పుడూ ఉంటారు, ఇంకోసారి కూడా ఉన్నారని ప్రూవ్ చేశారు. కానీ ఇక్కడ
తమిళనాడు తరహా రాజకీయానికి ఫస్ట్ టైం తెరలేపారు. ఓకే. 2019 మొదలు అనుకున్నాం, అదేదో ఫ్లూక్ అనుకోలే. ఈసారి కూడా అదే విధంగా చేస్తారు. తమిళనాడులో కూడా చూడండి, ఒక పార్టీ గెలిస్తే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గెలుస్తుంది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే చరిత్ర 2 టర్ములు బట్టి రిపీట్ అవుతుంది. సో ఒకసారి ఏపీకి సంబంధించి జస్ట్ చిన్న బ్రీఫ్ తీసుకుందాము. ఉత్తరాంధ్రలో చూసుకున్నా, ఇక్కడ గోదావరి జిల్లాలు చూసుకున్నా కూడా, సెంట్రల్ ఆంధ్రాకు సంబంధించి చూసుకుంటే ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించి ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. గతంలో స్వీప్ చేసినటువంటి జిల్లాలు కూడా ఇప్పుడు అసలు ఈవెన్ 1 లేదా 2 స్థానాలు గెలవడానికి కూడా సంకోచితంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏంటి ఈ ఫ్యాక్టర్? ఇదేంటండి మీకు అంటే కడప రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తున్నది కూడా ఆ విశ్లేషణ కూడా తారుమారు చేశారు. ఏవైతే లేవు అన్నది 2019 నుంచి 18 స్థానాలు గెలవకపోయిన 3 టర్ములు అవన్నీ చూస్తే ఆ అంచనాలు ఎక్కడ చిన్నాభిన్నం చేశారు. నాదైతే ఖచ్చితంగా చేసి వాళ్ళు రైట్ అని ప్రూవ్ చేశారు. సో ఈవెన్ రాయలసీమకు కూడా, రాయలసీమ, కర్నూలు, కడప ఇలాంటివి అసలు మేమైతే క్లీన్ స్వీప్ టైప్లో వేసాం. దట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మా అంచనా శూన్యం, వాళ్ళ అంచనాలు 100 out of 100. ఓకే. సో యూ బిలీవ్ యూ విల్ ఫెయిల్యూర్ ఇన్ దిట్ ప్రిడిక్షన్ అంటారు? ఎస్, నేనైతే 100% ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను. అంటే నాట్ దట్ ప్రతిసారి నేను రైట్ అవ్వాలనే ప్రయత్నంలో ఇది తెలంగాణలోనూ ఫెయిల్ అయ్యాను, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెయిల్ అని నేను ఒప్పుకుంటున్నాను. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఈ ప్రిడిక్షన్స్ ప్రాస్పెక్టివ్లో ఈసారి ఇక మీదటి నుంచి నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. అనవసరంగా దాంట్లో నేను చేయి కాల్చుకోదలుచుకోలేదు. ఈ ఫిగర్స్ ఏమైనా ఇంకొంచెం చేంజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 157 to 158 వరకు కూటమికి వస్తున్నాయి, 18 వరకు వైసీపీకి ఉంది. ఇంకేమైనా డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటారా? ఛాన్స్ సార్ వెరీ బ్రైట్ అండి. డౌన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. బిలో 15కి కన్సాలిడేట్ అయి ఉంటుంది మేబీ వైసీపీ. ఇలా ఉన్నాయి. ఎందుకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా ఇంత డౌన్వర్డ్కి పడిపోవడానికి కారణం వైసీపీ? ప్రజలు ఒక మొమెంటం ఫ్లేర్ అప్ అయిన తర్వాత ఇంకేం ఉండదు సార్. లాస్ట్ టైం 151 వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా ఇదే మొమెంటం కదా. అసలు చెప్పాలంటే తెలుగుదేశం ఊహకు అందంది అది ఆ టైంలో కూడా. అప్పుడు కూడా నేను కూడా ఇనిషియల్గా నేను విశ్లేషించినప్పుడు కూడా అసలు ఏ ప్రాస్పెక్ట్లో వీళ్ళు ఎందుకు ఇలా లాస్ అయ్యారు అనే దగ్గర నేను విశ్లేషించలేకపోయాను. అంటే ఏ ఆలోచించినా సరే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రభుత్వం మీద నిజంగా చెప్పాలంటే ఆ ధర్మ పోరాట దీక్షల సారాంశం కూడా బీజేపీని ఎదిరించిన నేపథ్యంలో కూడా ప్రజలు ఎందుకు కన్విన్స్ కాలేపారన్న విశ్లేషణలు నాకు చాలా ఉన్నాయి. ఓకే. బట్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉండలేరు అన్నది లాస్ట్కి తేడా తెల్లం అవుతుంది. బీజేపీ అసలు ప్రజలు కన్సిడర్ చేయాలనుకున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఇప్పుడు ఇన్ని దగ్గర 3% ఓటు బ్యాంక్ ఇచ్చారు. అసెంబ్లీలో కూర్చోబెడుతున్నారు, పార్లమెంట్లో కూడా కూర్చోబెడుతున్నారు. బీజేపీ సింబల్ మీద. బీజేపీకి ఎప్పుడు ఒక సక్సెస్ ఉందిలేండి సార్. తెలుగుదేశంతో కూటమి కట్టినప్పుడు బీజేపీ ఇండివిజువల్ అబిలిటీస్ ఎప్పుడు బయటపడుతుంటాయి. బట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మాత్రం బీజేపీకి టాలరెన్స్ లేదు. సో ఒక మాట మాత్రం చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాస్పెక్టివ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత దయనీయమైన స్థితి బీజేపీకి లేదు. ఎవరో ఒకరు చేయూత పథకం ఉంటే వాళ్ళ సర్వైవల్ ఎప్పటికప్పుడు అవుతుంది. ఎంతో కొంత వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, అక్కడ పార్లమెంట్. అంటే ఒకటి రాయలసీమ అంతా రెడ్డి సామాజిక వర్గం యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోకుండా బీసీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఒకటి క్యాండిడేచర్లు అన్నది జస్టిఫై చేశారో అది యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు అన్నది నేను దానికి విభిన్నంగా మాట్లాడింది కూడా అది కూడా నా అంచనా తప్పు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ బీసీ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో హిందూపూర్లో కానీ గతంలో మాధవ్ గారిది ఆ విశ్లేషణలు నాకు ఉన్నాయి. సో అది కూడా అంచనా తప్పు అనేది. మంత్రులందరూ ఎక్కడా కూడా గెలిచిన దాఖలాలు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు ఇప్పటికీ చెప్పుకోకపోతే ఏమవుతుంది సార్, దాని పర్యవసానం ఎలాగే ఇంత డ్రాస్టిక్ ఫెయిల్యూర్ ఎక్కడ కనపడలేదు. మంత్రులు ఎక్కడ ఫస్ట్ టర్మ్ లో చేంజ్. వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ అయితే మాత్రం లిటరల్ గా దే హ్యావ్ ఫాలన్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ తెలుగుదేశం అని చెప్పాలి. మీకు 2014-19 కూడా చూసుకుంటే పింక్ డైమండ్ ఇలాంటి ట్రాపుల్లో తెలుగుదేశం ఎలా పడిందో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఫ్రంట్ ఎండ్ చేసి ఆయన చుట్టూ రాజకీయం తిప్పారు. ఓకే. మీకు వెనకాతల తెలుగుదేశం గురించి ఎక్కడ చర్చనీయాంశం కాకుండా మనకి తెల్లారులేస్తే ఏ ఛానల్లో డిబేట్లు అయినా సరే ఏవైనా పవన్ కళ్యాణ్ గారినే సెంట్రిక్గా చేసుకుంటూ ఆయన మ్యారేజ్లు వీటిలన్నిటి మీద మనం మాట్లాడి ఒక స్థితిని క్రియేట్ చేసి దాని చుట్టే రాజకీయాలను తిప్పితే నిజంగా గ్రామీణ స్థాయిలోనూ ప్రజలకి ఏం చేశారు అన్నది వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అది ఖచ్చితంగా ప్రజలకు రీచ్ కాలేదు. అండ్ ముఖ్యంగా సంక్షేమం నువ్వు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను దానికన్నా ప్రజలు ఖచ్చితంగా ఈల్డ్ అయ్యారు. సంక్షేమానికి ప్రజలు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒప్పుకున్నారంటే అంతకన్నా ఎక్కువ ఇస్తానందుకు ఇక్కడ ఈల్డ్ అయ్యారు. ఓవరాల్గా అది అయితే ప్రజలకి సంక్షేమం కావాలా వద్దా అన్న దగ్గర సంక్షేమం చేసినా చేయకపోయినా ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఆ పెప్సీ టైప్ లో దిల్ మాంగే మోరే ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ తీసుకుంటానికి రెడీగా ఉంటారు కానీ అంతకంటే తక్కువ తీసుకోరు. సో అయితే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా ఫెయిల్యూర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ ఏంటంటే అదే మేనిఫెస్టో నేను రిపీట్ చేస్తూ ఉంటున్నారు. ఆ రిపీట్ చేస్తుంటే కొత్తదనం అంటే అంతకన్నా ఎక్కువ ఇస్తానన్న తెలుగుదేశం పట్ల ప్రజలు ఆకర్షితులు అయ్యారా ఆ 6 బుల్లెట్ పాయింట్స్ అన్నవి. మనం ఏమనుకున్నాం నరేంద్ర మోడీ గారు ఈ స్థాయిలో మాడారు అన్నది. తర్వాత మీరు ప్రతిదానికి చూస్తే ఎక్కడైతే
యాడ్ అవుతుంది అన్న దగ్గర వాళ్ళకి అన్ని మైనస్లే అయ్యాయి. అవును. అంచేత అవి మహిళల ఓట్ బ్యాంక్ పెరగడం కూడా వాళ్ళకి యాడ్ అవుద్ది అనుకున్నారు, అది మైనస్ అయింది. అది కూడా అసలు ఫుల్ ఓవర్ నైట్గా ఇచ్చేస్తారు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళ సక్సెస్ ఏంటంటే అమరావతిని కంటిన్యూస్గా ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. అమరావతిలో జరిగిన దాష్టికాలని ప్రజలకి చర్చనీయాంశం చేయగలిగారు. అండ్ అమరావతి రాజధాని లేని రాష్ట్రం అన్న దగ్గర కూడా 3 రాజధానుల బిల్లు విరమించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పలేకపోయింది. ఇంకోటి ఏంటంటే గతంలో నేను తాడేపల్లి భవనం కట్టుకున్నాను, ఇక్కడే ఉంటానని చెప్పిన దానికి ప్రజలు కన్విన్స్ అయ్యారు. కానీ నేను విశాఖ నుంచి పరిపాలిస్తున్నాను దగ్గర ప్రజలు కన్విన్స్ అవ్వలేదు. ఈ రెండు ప్రజలు గమనించగలిగారు. అంటే రాజధాని అమరావతి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోయారు. ఇంకా రాజధాని మార్పు వాళ్ళు యాక్సెప్టెన్స్ లేదు. అందుకనే గుంటూరు కృష్ణ క్లీన్ స్వీప్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ విశాఖ పోనీ ఆయన రాజధాని కోరుకుంటున్న దగ్గర కూడా క్లీన్ స్వీప్ అయితే ఇవ్వలేదు. మీరు అది గమనించండి, అక్కడ రాలేదు అసలు, కనీసం వాళ్ళ కన్సల్టేషన్ కూడా ఇవ్వట్లేదు. అందుకని సో ఈ ప్రాస్పెక్టివ్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్ ఖచ్చితంగా తప్పు. గతంలో కన్విన్స్ అయ్యారు, ఏదో అమరావతిలో ఆయన రాజధాని ఉంచుతారు, ప్లస్ ఆయన ఇల్లు కట్టుకున్నారు అన్న దానికి ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఇది కన్విన్స్ కాలేదు, అంటే అది కూడా ఫెయిల్యూర్ కింద చెప్పాలి. అంటే రాజధాని ప్రాస్పెక్టివ్లో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ 0, అది ఒప్పుకోలేదు ప్రజలు. ప్రజా యాక్సెప్టెన్స్ మనం కూడా వహించవలసి. వాళ్ళు ఎవరు కాదన్నా ఉన్నాను అమరావతి రాజధాని అనేది అందరూ యాక్సెప్ట్ చేయాలి. నేను కూడా మొదటి నుంచి అమరావతి రాజధానికి కన్ఫైన్ అయి ఉన్నాను. విశాఖ ఆయన పరిపాలనా సౌలభ్యం కోసం వెళ్తాడేమో, వెళ్ళొచ్చు, అది ప్రజా తీర్పు మీదే చెప్పాను. అది కూడా చేత మొహమాటం. నేను ఇన్నిసార్లు బటన్లు నొక్కాను, 2,70,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చాను, వాలంటీర్ సిస్టమ్ పెట్టాను, సచివాలయాలను పెట్టాను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బలంగా భావించిన జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ 0 అయిపోయాయి. ఈరోజు ఆబ్వియస్గా 0 అయ్యాయి. అవి నచ్చలేదు, ప్రజలకు యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ప్రజల తీర్పే కదండి, నేనైనా మీరైనా శిరస వహించవలసింది. వాళ్ళు అన్ని చేసాం కాబట్టి ఎందుకు వెళ్ళేదని మాట్లాడడం తప్పు. అవి చేసిన వాళ్ళకి నచ్చలేదు, ఇదికన్నా ఇంకా ఎక్కువ కావాలి. ఈవెన్ వాలంటీర్స్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడ పనిచేయలేదు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు కూడా ఫ్యాక్టరీలో ఉన్నారు. ఈవెన్ వాళ్ళు సచివాలయం వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కూడా గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓటింగ్ ఎగనెస్ట్గా వేశారని చెప్పేసి కనబడుతుంది. ఆబ్వియస్గా అదే కనబడుతుంది. ఎవరికి ఏది నచ్చలేదన్న విషయం ప్రజల తీర్పు. ఓకే, మాకు ఇది నచ్చలేదు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల టర్ము, ఎందుకంటే 151కి ధీటుగా సమాధానం ఇచ్చారు, అంతకుమించి ఇచ్చారు. ధీటుగా అంటే అదే. సో ఖచ్చితంగా ఆ పరిపాలన వీళ్ళకి నచ్చలేదన్న. ఈవెన్ దో నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి టైంలో కూడా టీడీపీకి ఎంత హైయెస్ట్ క్లీన్ స్వీప్ చేసి కంటెస్ట్ చేసిన దాంట్లో ఎక్కువ సీట్లు పొందిన పరిస్థితి ఎక్కడా లేదు. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను సార్, సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ క్రిటిసిజం అని. ఓకే, నా క్రిటిసిజమే సక్సెస్ ఏమో వాళ్ళకి. సో మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఫ్యాక్టర్, సో యూ విల్ ఫెయిల్ ఇన్ దిస్ ప్రిడిక్షన్ అంటారు. నేనైతే ఫెయిల్ అండి. ఓకే, చూద్దాం. ఈవినింగ్కి మనకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ఫుల్ అప్డేట్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ఇది ఎగ్జిట్ రిజల్ట్స్కి సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి ఫలితాలకు సంబంధించి దాదాపు 160 స్థానాలకు దిశగా కూటమి ముందుకెళ్తూ ఉంది. 15 నుంచి 18 స్థానాల్లో వైసీపీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ లీడ్లో కొనసాగుతున్నారు. దాదాపు 40,000కు పైగా మెజార్టీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తూ ఉన్నారు. ఇక 21 స్థానాలు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 7 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ముందు వరుసలో కొనసాగుతున్నారు. సో ఫైనల్గా ఎంపీ స్థానాల్లో చూసుకున్నా, ఎమ్మెల్యే స్థానాల్లో చూసుకున్నా కూటమి విజయ దుందుబి మోగించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ మనకి ఈహా టీవీలో కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.